ఓకే. యశ్వంత్ రికార్డ్ అవుతుంది. సో, మనం నీట్‌గా చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒరాకిల్ ఫస్ట్ లైనక్స్ మెషిన్‌ని సెటప్ చేసుకోవాలి. ఆ తర్వాత లైనక్స్ మెషిన్ సెటప్ చేసుకున్నాక మళ్ళీ ఒరాకిల్ సాఫ్ట్‌వేర్‌ని సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేస్తామన్నమాట. ఓకేనా? సో, మనం ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్ క్లిక్ చేసి. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ టిపికల్. ఓకే. నెక్స్ట్. ఇక్కడ విల్ ఇన్‌స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్. ఓకే. నెక్స్ట్. ఇక్కడ లైనక్స్ ఉంది. ఆ వెర్షన్స్ ఏమో లైనక్స్ 7 64 బిట్ పెట్టినాం. ఇంకా చాలా ఉంటాయి వెర్షన్స్. ఒకసారి క్లిక్ చేయడానికి తెలుసా? సో, ఇవన్నీ ఉన్నాయి. మనం 64 బిట్ పెట్టుకున్నాం కాబట్టి అదే ఉంటదన్నమాట. ఒరాకిల్ లైనక్స్ 7 64 బిట్. ఓకేనా? అంటే మనం ఒరాకిల్ లైనక్స్ 7.8 ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి మనం ఆ ఓఎస్‌ని చూజ్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్. ఇక్కడ మనకిష్టం వచ్చిన మెషిన్ నేమ్ ఇవ్వచ్చు. మెషిన్ నేమ్ ఏమి ఇస్తామంటే ఒరాకిల్ 2 అని ఇవ్వు. ఒరాకిల్ 2 ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తావా ఒకటి? ఆ! ఒరాకిల్ 2 అని క్రియేట్ చెయి. హ్మ్. ఓకే. ఇప్పుడు అది చూజ్ చేసి ఫోల్డర్ చూజ్ చేసుకో. మన ఫైల్స్ అన్నీ అందులో సేవ్ అయితాయన్నమాట. ఒరాకిల్ ఇన్‌స్టాలేషన్ ఫైల్స్ అన్నీ. ఓకే. నెక్స్ట్. ఇక్కడ 60 జీబీ ఇచ్చేసేయి. 60.0 ఎంటర్ కొట్టు. నెక్స్ట్. కస్టమైజ్ హార్డ్‌వేర్. ఓకే. 8 ప్రాసెసర్స్ 4 ఓకే. సీడీ ఓకే. యూజ్ ఐఎస్ఓ ఇమేజ్. యూజ్ ఐఎస్ఓ ఇమేజ్. పెట్టు సీడీ పెట్టు. యూజ్ ఐఎస్ఓ ఇమేజ్. బ్రౌజ్. ఆహ్, సెలెక్ట్. ఓకే. నెక్స్ట్ నెట్వర్క్ అడాప్టర్. ఇది ఉండాలిలే. క్లోజ్. ఫినిష్. స్టార్ట్ వర్చువల్ మెషిన్. పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్. హలో. ఎంటర్ కొట్టానులో రెడ్ మార్క్‌లో. జస్ట్ ఎంటర్ చెయ్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చెయ్. ఇన్‌స్టాల్ ఒరాకిల్ లైనక్స్ 7.8 ఓకే. ఓకే. ఎంటర్ కొట్టినావా? యశ్వంత్ వినిపిస్తుందా? ఓకే. ఓకే. ఇప్పుడు ఈ వీడియో తీసుకొని కొంచెం యూట్యూబ్‌లో పెడతా నేను. నువ్వు నీకెప్పుడైనా కావాలన్నప్పుడు ఆ వీడియో చూసుకొని చేసుకో. ఆ! అందులో ఏం వీడియో లేదు. ఒకటే వీడియో ఉంది. అంటే క్లౌడ్‌లో నేను క్లౌడ్ నుండి ఇన్‌స్టాల్ చేసామన్నమాట ఒరాకిల్‌ది. అదొకటి ఉంది. అదే ఇట్లనే ఎప్పుడైనా యూజ్ అయితదని పెట్టినా నేను. ఇది కూడా పెడదాం. ఎందుకంటే నీకు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కంటిన్యూ. వస్తది. డేట్ మీద క్లిక్ చేయి. అదే వస్తది. లోడ్ అయితున్నట్టుంది. స్టార్టింగ్‌లో కొంచెం స్లో ఉంటుంది. ఓకే. ఇండియా సెలెక్ట్ చేసి టైమింగ్ ఇచ్చేసేయి. డన్. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ సెలక్షన్. సర్వర్ విత్ జీయూఐ కిందికి రా. సో వి నీడ్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, డెవలప్‌మెంట్ టూల్స్, కంపాటబిలిటీ. ఓకే. డన్. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇన్‌స్టాలేషన్ డెస్టినేషన్. సో ఐ విల్ కాన్ఫిగర్ పార్టిషనింగ్. ఓకే. డన్.
ఓకే. ఇక్కడ స్టాండర్డ్ పార్టిషన్ ఎల్వి మీద క్లిక్ చేయి. స్టాండర్డ్ పార్టిషన్. నెక్స్ట్ ప్లస్ ఫస్ట్ బూట్ లోడర్‌కి స్పేస్ ఇవ్వాలి కొంచెం మనం. బూట్ లోడర్ పెట్టు. అక్కడ 512 ఎంబీ. ఓకే. యాడ్ మౌంట్ పాయింట్. ఏమొద్దు. యాడ్ మౌంట్ పాయింట్ పెట్టు. ఓకే. ఆ ఫైల్ సిస్టమ్ చేంజ్ చెయి. EXT4 పెట్టేసేయి. EXT4. నెక్స్ట్ ప్లస్ సింబల్. స్వాప్. 8 జీబీ 8192 ఇవ్వు. 8 జీబీ వస్తది. యాడ్ మౌంట్ పాయింట్. ఓకే. స్వాపే ఉంటది. నెక్స్ట్ ప్లస్. ఇది స్లాష్ జస్ట్ స్లాష్ 20G అని పెట్టు. ఇది స్లాష్ టెంప్ ఫోల్డర్ అనమాట. ఇది స్లాష్ అనేది. ఓకే. నెక్స్ట్ ప్లస్. స్లాష్ 0. 31.4 యాడ్ మౌంట్ పాయింట్. EXT4. ఓకే. డన్. ఓకే. యాక్సెప్ట్ చేంజెస్. నెక్స్ట్ నెట్వర్క్ నాట్ కనెక్టెడ్ అని చూడు నెట్వర్క్ పైన. క్లిక్ చేయి. ఫస్ట్ ఆ నేమ్ ఇవ్వు. వెయిట్. నేమ్ ఇవ్వు. నిక్ నేమ్ ఏదన్నా ఇవ్వు లేకపోతే ఓకే. యశ్వంత్. ఓకే. అప్లై. ఓకే. నౌ కాన్ఫిగర్. జనరల్ ఆటోమేటికల్లీ కనెక్ట్ టు దిస్ నెట్వర్క్. టిక్ మార్క్. ఓకే. నెక్స్ట్ IPv4 సెట్టింగ్స్. ఓకే. నెక్స్ట్ మాన్యువల్. యాడ్. ఓకే. 190 నీది చూడు ఒకసారి. నీ VMware అడ్రస్ ఏంది? IP అడ్రస్. ఎడిటర్. వర్చువల్ నెట్వర్క్ ఎడిటర్. ఓకే. సో నాట్ IP అడ్రస్ చూస్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా. సో నాట్‌లో ఏముంది 192.168.83.0 ఉంది కదా! ఆ 0 బదులు మనం ఎప్పుడైనా 2032.255 ఇవ్వాలన్నమాట. సో బిట్వీన్‌లో నంబర్ ఇవ్వాలి. ఓకే. ఇచ్చేసేయి. 192.168.83.0 ఉంది కదా! 0 బదులు మనం 2032.255 వరకు ఇవ్వాలి. 210 250 ఓకే. నెక్స్ట్ టాబ్ ఇచ్చేసేయి. ఆటోమేటిక్‌గా నెట్ మాస్క్ తీసుకుంటది. ఓకే. నెక్స్ట్ సేవ్. సేవ్ కొట్టేసేయి. సేవ్. ఓకే. సేవ్ డన్. ఇప్పుడు నీకక్కడ కనెక్టెడ్ అని వచ్చింది. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఓకే. బిగిన్ ఇన్‌స్టాలేషన్. ఓకే. ఇక్కడ రూట్ పాస్వర్డ్ ఒక యూజర్ క్రియేట్ చెయి. హ్మ్. ఓకే. ఇక్కడ ఏదైనా ఇచ్చేసేయి. పాస్వర్డ్ ఇవ్వు. డన్ మీద క్లిక్ చేయి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఓకే. వెయిట్ చేద్దాం. నేను వీడియో పాజ్